ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానం చేసి ఆ ఆ సందర్భంలో మృత్యువును కూడా జయించిన సందర్భాలు మనకు పురాణాలలో చాలా కథనాలు ఉన్నాయి. వారందరూ కూడా పరమేశ్వరుని నిజంగా సర్వస్య శరణాగతి అంటూ ఉంటాం. అంటే నీవే తప్ప నాకెవరూ గతి లేరు స్వామి అని చెప్పి ఎవరైతే సర్వస్య శరణాగతిని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థన చేస్తారో వారికి ఆ పురాణాలలో వారికి ఉన్నటువంటి శక్తి మూలకంగా పరమేశ్వరుడు స్వయంగా ప్రత్యక్షమయ్యి వారిని ఈ అపమృత్యు దోషం నుంచి బయటపడవేశారు. అటువంటి శక్తివంతమైన మంత్రము ఈ మహామృత్యుంజయ మంత్రము. మృత్యువు అంటేనే కాలుడు, కాలుడు అంటేనే మృత్యువు. అవి రెండిటికి అవినాభావ సంబంధం. అలాగే మనం తీసుకునేటటువంటి శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారానే మన ఆయుష్ అనేది కాల్కులేట్ అవుతూ ఉంటుందని చెప్తూ ఉంటుంది మనకి వేదంలో.